పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ పార్టీ పిటిషన్ను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్కు సంబంధించి ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన ఏపీ హైకోర్టు అధికార పార్టీ వాదనలు తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్కి ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు సుప్రీంకోర్టును వైసీపీ ఆశ్రయించింది కదా, సో ఎటువంటి వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు, ఎటువంటి తీర్పునిచ్చింది? దాన్ని కొట్టివేసింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిందో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మేము దీంట్లో జోక్యం చేసుకోవడం సరికాదు, అకార్డింగ్ టు ఈసీ ఎట్లా ఉంటే అట్లా ఫాలో అవ్వాలి తప్ప దాంట్లో మేము జోక్యం చేసుకోం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే యాక్చువల్ గా దానికి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఏవైనా సరే అభ్యర్థికి సంబంధించినటువంటి అక్కడ సీల్ కానీ లేకపోతే సంతకం కానీ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి దాని మీద అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా డిస్ప్యూట్ జరుగుతోంది. ఈ డిస్ప్యూట్ లో అవి రెండు ఉండాలి ఖచ్చితంగా అని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. కానీ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం అయితే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే గెజిటెడ్ సంతకం ఎవరైతే ఆర్ఓ ఉంటారో ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది, సీల్ లేకపోయినా పర్వాలేదు. సీల్ ఉంటే ఖచ్చితంగా దాని మీద సంతకం ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఈసీ అనౌన్స్ చేసింది. దాని మీద వైఎస్ఆర్సీపీ చాలా వరకు దాని మీద రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈ రకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించాడు. ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. చంద్రబాబు వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కౌంటింగ్ సందర్భంగా అక్కడ అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సజ్జల తమ కేడర్కందరికీ కూడా పిలుపునిచ్చారు. అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది రేపు కౌంటింగ్ సందర్భంగా అనేది చూడవలసి ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి నాకు. సో శివప్రసాద్, ఓవరాల్గా మరి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఎటువంటి రూల్ ఉండబోతోంది? సో యాజ్ ఇట్ ఈస్గా ఎన్నికల సంఘం చెప్పినట్టుగా సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. దాని మీద ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన దానికి సంతకం పెడితే చాలు. దాని మీద వేరే ఇంకేమీ ఉండవలసిన అవసరం లేదు. అంటే ఖచ్చితంగా స్టాంపు ఉండాలి, ఖచ్చితంగా సీల్ ఉండాలి అనే దాన్ని అవసరం లేదు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే చాలు దాని మీద అనేది దీంట్లో ప్రధానమైన అంశం. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ లో సంతకాన్ని ప్రధానంగా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సీల్ ఉంటే కూడా సీల్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. అందువల్ల సీలు సంతకం రెండూ లేకుండా ఓన్లీ సంతకం ఉన్నా సరే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేది ఈసీ ప్రధానంగా ఇచ్చినటువంటి అంశం. దాన్ని హైకోర్టులో కూడా వేశారు వీళ్ళు. హైకోర్టులో దాని మీద ఎదురుదెబ్బ తిన్నారు. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం, ఆర్ఓ యొక్క సంతకం దాని మీద ఉంటే సరిపోతుంది అనేది టోటల్ వెజిక్ట్ గా మనం భావించవలసి ఉంటుంది. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.